వెల్కమ్ టు సింప్లీ కుకింగ్. ఈరోజు మనం మిగిలిన అన్నంతో చపాతీలు టేస్టీగా మెత్తగా ఎలా చేయాలో చూద్దాం. మనకి ఇంట్లో అన్నం మిగిలినప్పుడు వేస్ట్ అవ్వకుండా ఇలా చపాతీలు చేసుకుని వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి. దీని తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. మనకి ఇంట్లో ఎంతైతే అన్నం మిగులుతుందో దాని అంతటిని ఇలాగా ఒక కప్పులోకి తీసుకొని దాన్ని ఇలాగ మిక్సీ జార్లో వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలాగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం కొంచెం నీళ్ళు పోసుకుంటే ఇలాగ తిగ్గా వస్తుంది. కొంచెం ఎక్కువగా నీరు పోసుకుంటే గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం జారుగా వస్తుంది. ఇప్పుడు మనం దీనిలో గోధుమ పిండి వేసుకోవాలి. ఒక కప్పు రైస్కి 1.5 కప్ గోధుమ పిండి పడుతుంది. మనం ముందే రైస్ని గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం నీళ్ళు పోసుకుంటే పేస్ట్ థిక్గా వస్తుంది కాబట్టి గోధుమ పిండి తక్కువే పడుతుంది. అదే నీళ్ళు ఎక్కువ పోసుకొని గ్రైండ్ చేసుకుంటే గోధుమ పిండి ఎక్కువే పట్టొచ్చు. కాబట్టి గోధుమ పిండిని తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలాగా చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకొని పెట్టుకోవాలి. దీన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఈ పిండిని మళ్ళీ ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. ఇలాగా డస్టింగ్కి పిండిని వేసుకొని చపాతీ ముద్దను తీసుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని స్క్వేర్ షేప్లో రోల్ చేస్తున్నాను. ఈ చపాతీని ఎంత వీలైతే అంత పల్చగా రోల్ చేసుకోండి. చపాతీని ఇలాగా పల్చగా రోల్ చేసుకొని దానిపైన ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని మొత్తం స్ప్రెడ్ చేయాలి. చపాతీ మొత్తం మీద ఆయిల్ని స్ప్రెడ్ చేసిన తర్వాత కొంచెం పిండిని తీసుకొని దాని మీద చల్లుకోవాలి. ఈ చపాతీని ఇలాగా మడతలు వేసుకోవాలి. అప్పుడు స్క్వేర్ షేప్లో వస్తుంది. ఇలాగా నీట్గా రెక్టాంగిల్ షేప్లో వేసుకొని ఇలా మళ్ళీ డస్టింగ్కి పిండిని వేసుకొని చపాతీ కర్రతో రోల్ చేసుకోవాలి. దీన్ని నార్మల్ చపాతీలాగా రౌండ్గా కూడా రోల్ చేసుకోవచ్చు. కానీ ఇలాగా ఫోల్డింగ్స్ వేసి స్క్వేర్ షేప్లో చేసుకోవడం వల్ల చపాతీ సాఫ్ట్గా ఉంటుంది. తినేటప్పుడు చాలా మెత్తగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. దీన్ని ఇలాగా రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టి రెండు వైపులా కూడా కాల్చుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత ఆయిల్ వేసి ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే రెండో వైపు కూడా తిప్పి ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలాగా రెండు వైపులా ఆయిల్ వేసి నీట్గా చపాతీని కాల్చుకోవాలి. ఎక్కడ మాడకుండా చపాతీని కాల్చుకోవాలి. దీనిపైన నెయ్యి కూడా వేసుకొని కాల్చుకోవచ్చు. ఇలాగా అన్ని చపాతీల్ని స్క్వేర్ షేప్లో చేసుకొని రెండు వైపులా కాల్చుకొని దానిపైన ఆయిల్ కానీ నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని తినేసేయచ్చు. ఇవేవి ఇష్టం లేని వాళ్ళు ఉట్టి చపాతీ కూడా కాల్చుకొని తినొచ్చు. అది కూడా టేస్టీగా ఉంటుంది. ఇలాగా అన్నిటినీ లో ఫ్లేమ్లో పెట్టుకొని మాడకుండా కాల్చుకోవాలి. ఇలాగా చపాతీలు నార్మల్ చపాతీలాగా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.